ప్రాబ్లమ్స్ ఆన్ త్రీ ఫేస్ ఇండక్షన్ మోటార్. ఇందులో మోస్ట్లీ 3 టాపిక్స్ మీద ప్రాబ్లమ్స్ వస్తాయి ఎగ్జామ్లో. ఒకటి ఏంటంటే త్రీ ఫేస్ ఇండక్షన్ మోటార్ మీద స్లిప్ ఫైండ్ అవుట్ చేయమని చెప్తారు, లేదా స్లిప్ స్పీడ్ ఎంత స్పీడ్ ఫైండ్ అవుట్ చేయమని చెప్తారు ఇండక్షన్ మోటార్. నెక్స్ట్ ఇంకొకటి రోటార్ ఫ్రీక్వెన్సీ ఎంత ఇండక్షన్ మోటార్లో ఫైండ్ అవుట్ చేయమని చెప్తారు. ఈ 3 వేస్లో మాత్రమే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ వస్తాయి. సో ఇందులో ఫస్ట్ మోడల్ ప్రాబ్లం ఫస్ట్ వన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వన్ ఈజ్ ప్రాబ్లం ఇలా ఇచ్చారు. ఏ 6-pole 3-phase ఇండక్షన్ మోటార్ ఈజ్ కనెక్టెడ్ టు 50 Hz సప్లై. ఇఫ్ ఇట్ ఈస్ రన్నింగ్ ఎట్ 970 RPM ఫైండ్ ద స్లిప్ అని చెప్పారు. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ప్రాబ్లం ఇచ్చిన తర్వాత చేయాల్సిన పని ఏంటి, గివెన్ డేటా కంపల్సరీ రాసుకోవాలి. ఫస్ట్ గివెన్ డేటాలో ఫస్ట్ ఏం చేయాలి, ఇచ్చిన ఈ మోటార్ దేని మీద 3-phase ఇండక్షన్ మోటార్. సో 3-phase ఇండక్షన్ మోటార్ని ఇక్కడ రాసుకోవాలి. నెంబర్ ఆఫ్ పోల్స్ ఇక్కడ 6 పోల్స్ ఇచ్చారు. సో నెంబర్ ఆఫ్ పోల్స్ క్యాపిటల్ పీతో రిప్రజెంట్ చేస్తారు, 6 అని. నెక్స్ట్ ఏంటిది, ఈజ్ కనెక్టెడ్ టు 50 Hz సప్లై. హెడ్స్ అంటే ఏంటి, ఫ్రీక్వెన్సీ కాబట్టి సప్లై ఫ్రీక్వెన్సీ ఎఫ్ ఈజ్ ఈక్వల్ ఎంత 50 Hz. ఇఫ్ ఇట్ ఈస్ రన్నింగ్ ఎట్ 970 RPM. ఇఫ్ ఇట్ ఈస్ రన్నింగ్ ఎట్ అంటే 3-phase ఇండక్షన్ మోటార్ ఇప్పుడు 970 RPM దగ్గర రొటేట్ అవుతుంది. సో మోటార్ రన్నింగ్ స్పీడ్ దీన్ని క్యాపిటల్ ఎన్తో కానీ లేదా ఎన్ సఫిక్స్ ఆర్తో కానీ కూడా రిప్రజెంట్ చేయొచ్చు. దీని వాల్యూ 970 RPM. సో ఇప్పుడు చూడండి, సో గివెన్ డేటా ఇది ఇచ్చారు, ఏం ఫైండ్ అవుట్ చేయాలి, వీ హ్యావ్ టు ఫైండ్ ది స్లిప్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమని చెప్పారు. సో ఇక్కడ ఇచ్చిన గివెన్ డేటా నుంచి మనకి 3-phase ఇండక్షన్ మోటార్లో ఏమైనా ఫార్ములాస్ ఉన్నాయని తెలుసుకోవాలంటే వాడు మనకి ఏమేమి ఇచ్చాడో ఒకసారి చూడాలి. పి ఇచ్చారు, ఎఫ్ ఇచ్చారు అండ్ ఎన్ అనేది కూడా ఇచ్చారు. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, ఇప్పుడు స్లిప్ ఫైండ్ అవుట్ చేయాలి. స్లిప్ దేంతో రిప్రజెంట్ చేస్తారు, ఎస్తో రిప్రజెంట్ చేస్తారు. సో వీటికి రిలేటెడ్గా ఉన్న ఫార్ములాస్ 3-phase ఇండక్షన్ మోటార్లో ఏదైనా ఉందా అని ఒకసారి మనం రిమైండ్ చేసుకుంటే సింప్లీ స్లిప్ ఈజ్వల్ ఫార్ములా ఏంటిది, ఎన్ఎస్ మైనస్ ఎన్ బై ఎన్ఎస్ ఇంటూ 100 అనమాట. ఇది ఫార్ములా అనమాట. సో ఇక్కడ మనకి ఎన్ వాల్యూ, ఇక్కడ ఫార్ములాలో మనకి ఎస్ వాల్యూ రావాలంటే మనకి ఇక్కడ ఏ వాల్యూస్ రావాలి, ఎన్ఎస్ వాల్యూ తెలియాలి, ఎన్ వాల్యూ తెలియాలి. సో ఎన్ఎస్ అంటే అర్థం ఏంటి, ఎన్ అంటే వాల్యూ, ఎన్ అంటే ఆల్రెడీ వాళ్ళు ఇచ్చారు ఎంత 970 RPM. సో నెక్స్ట్ ఎన్ఎస్ అంటే ఏంటి, సింక్రనస్ స్పీడ్. సింక్రనస్ స్పీడ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. దాని ఫార్ములా ఏంటంటే 120F/P అనమాట. సో ఇక్కడ ఎన్ఎస్ 120F/P. ఎఫ్ అంటే ఎంత ఇచ్చారు, 50 Hz. పి అంటే మనకి ఆల్రెడీ 6 అనేది వాళ్ళు ఇచ్చారు. సో కాబట్టి ఈ వాల్యూస్ అన్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఎన్ఎస్ ఈజ్ ఈక్వల్ టు 120 × 50/6 వస్తుంది. దెన్ ఆఫ్టర్ వీఆర్ గెటింగ్ 1000 RPM వస్తుంది. ఇదేంటి, సింక్రనస్ స్పీడ్. సో ఇప్పుడు స్లిప్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏంటిది, మనం మెయిన్ ఫైండ్ అవుట్ చేయాలి స్లిప్, ఎన్ఎస్ మైనస్ ఎన్ బై ఎన్ఎస్ ఇంటూ 100. సో ఇందులో మనకి ఎన్ఎస్ 1000 వచ్చింది, ఎన్ ఆల్రెడీ ఇచ్చింది 970. సో ఎన్ని సబ్స్టిట్యూట్ చేస్తే దెన్ ఫైనల్లీ వీఆర్ గెటింగ్ స్లిప్ ఈజ్ ఈక్వల్ 0.03 వస్తుంది. సో స్లిప్ అనేది ఎప్పుడు ఆల్వేస్ వీ హ్యావ్ టు రిప్రజెంట్ ఇన్ పర్సంటేజ్ ఓన్లీ. సో ఇక్కడ ఎస్ ఈక్వల్ మనం ఏం రిప్రజెంట్ చేయాలి, 3% అని రాయాలి. సో ఈ విధంగా మనం ప్రాబ్లం చేయాలి. సో ఇది ఫస్ట్ మోడల్ ప్రాబ్లము, చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం, 3-phase ఇండక్షన్ మోటార్ ఎగ్జామ్ ప్రాబ్లమ్ ఆన్ స్లిప్ అనమాట. సెకండ్ ప్రాబ్లం చూద్దాము. సో సెకండ్ మోడల్ ప్రాబ్లం ఇలా ఇచ్చారు. సో ప్రాబ్లం నెంబర్ 2, ఏ 3-phase ఇండక్షన్ మోటార్ ఈజ్ ఓన్డ్ ఫర్ 4 poles అండ్ ఈ సప్లైడ్ ఫ్రమ్ 50 Hz సిస్టమ్. క్యాలిక్యులేట్ ది, ఫస్ట్ వన్ చూడండి ఇక్కడ క్యాలిక్యులేట్, ఇందులో చాలా ఇచ్చారు. క్యాలిక్యులేట్ ద సింక్రనస్ స్పీడ్ ఒకటి ఫైండ్ అవుట్ చేయాలి. సెకండ్ వన్ ద స్పీడ్ ఆఫ్ ద మోటార్ వెన్ ద స్లిప్ ఈస్ 4% రిప్రజెంట్ చేయాలి. అండ్ థర్డ్ వన్ ఏంటిది, రోటర్ కరెంట్ ఫ్రీక్వెన్సీ వెన్ ద మోటార్ రన్స్ ఎట్ 600 RPM. సో ఈ ప్రాబ్లం ఇది ఇచ్చారు. ఇందులో మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన మొత్తం 3 ఫైండ్ అవుట్ చేయాలి. ఒకటేమో సింక్రనస్ స్పీడ్ ఎన్ఆర్ ఎన్ స్పీడ్ ఫైండ్ అవుట్ చేయాలి, రోటర్ కరెంట్ ఫ్రీక్వెన్సీ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ ప్రాబ్లం ఫైండ్ అవుట్ చేసే ముందు సొల్యూషన్ అని రాసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే గివెన్ డేటా రాసుకోవాలి కంపల్సరీ. గివెన్ డేటా ఏమి ఇచ్చారు, నెంబర్ ఆఫ్ పోల్స్ క్యాపిటల్ పి ఈజ్ కూడా ఎంత 4 పోల్స్ ఇచ్చారు. ఆల్రెడీ ప్రాబ్లంలో ఇచ్చారు ఇక్కడ మనకి పి ఈజ్ కూడా ఎంత 4 పోల్స్ ఇచ్చారు. అండ్ ఫ్రీక్వెన్సీ ఎంత 50 Hz ఇచ్చారు. ఇది ఏ టైప్ ఆఫ్ మోటార్, ఇది 3-phase ఇండక్షన్ మోటార్. సో ఇక్కడ చూడండి ఫస్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ద సింక్రనస్ స్పీడ్. ఏ మోటార్ సింక్రనస్ స్పీడ్, 3-phase ఇండక్షన్ మోటార్కి సింక్రనస్ స్పీడ్ ఫార్ములా ఏంటి, ఎన్ఎస్ ఈక్వల్ టు 120F/P. ఇందులో ఎఫ్ వాల్యూ ఉంది, పి వాల్యూ ఉంది. సబ్స్టిట్యూట్ చేస్తే ఎన్ఎస్ ఈజ్ ఈక్వల్ టు 120 × 50/4. దెన్ సింక్రనస్ స్పీడ్ ఎంత వస్తుంది, 1500 RPM. సో ఇచ్చిన ప్రాబ్లంకి ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయడం అయిపోయింది. సెకండ్ వన్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ద స్పీడ్ ఆఫ్ ది మోటార్ వెన్ స్లిప్ ఈస్ 4%. స్పీడ్ ఆఫ్ ది మోటార్ అంటే ఏంటి, ఎన్తో రిప్రజెంట్ చేస్తారు లేదా ఎన్ సఫిక్స్ ఆర్తో రిప్రజెంట్ చేస్తారు. సో స్పీడ్ ఆఫ్ ది మోటార్ మనం ఫైండ్ అవుట్ చేయాలి.
స్లిప్ ఎంత ఇచ్చాడు 4% అని చెప్తున్నాను. సో స్లిప్ మనకి ఫార్ములా ఏంటిది ఎన్ఎస్ మైనస్ ఎన్ బై ఎన్ఎస్ ఇంటూ 100. సో ఇక్కడ ఎన్ఎస్ ఆల్రెడీ మనకి ఎంత వచ్చింది 1500 ఆర్పిఎం. ఎన్ ఫైండ్ అవుట్ చేయాలి. సో దీంట్లోంచి మనకి ఎన్ అనేది ఇక్కడ మనం రాసుకుంటే సింప్లీ మనకి ఇక్కడ ఎస్ అనేది మనకి ఇక్కడ స్లిప్ కూడా మనకి వాళ్ళు ఎంత ఇచ్చారు మనకి ద స్పీడ్ ఆఫ్ ద మోటార్ వెన్ స్లిప్ ఎంత ఇచ్చారు 4%. సో 4% కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇది స్లిప్ ఆల్వేస్ ఎప్పుడు కూడా పర్సంటేజ్లో ఉండి 4% ఉందనుకోండి, ఇక్కడ 4కి 4 డైరెక్ట్గా రాసి ఇక్కడ మల్టిప్లై ఇంటూ 100 ఎగ్జాక్ట్లీ అదే వస్తుంది. సో ఎన్ఎస్ అంటే ఎంత 1500 ఆర్పిఎం. ఎన్ ఫైండ్ అవుట్ చేయాలి. సో దీన్ని మనం సింప్లిఫై చేసి ఎన్ ఈజ్ ఈక్వల్ రాసుకుంటే ఇక్కడ మనకి సింప్లీ 1500 మైనస్ 4 ఇంటూ ఇక్కడ మనకి ఈ 100 ఈ 0000 ఇక్కడ మనకి క్యాన్సిల్ అయిపోతే 4 ఇంటూ 15 వస్తుంది. దెన్ 1500 మైనస్ 4 ఇంటూ 15 చేస్తే దెన్ ఫైనల్ వీఆర్ గెటింగ్ ఎన్ ఈక్వల్ 1440 ఆర్పిఎం వస్తుంది. ఇది సెకండ్ వన్ వాళ్ళు అడిగిన దాంట్లో ప్రాబ్లం అనమాట. దట్ ఈస్ స్పీడ్ ఆఫ్ ద మోటార్ వెన్ స్లిప్ ఈజ్ ఈక్వల్ 4%. అండ్ సెకండ్ వన్ థర్డ్ వన్ ఇది ద రోటర్ కరెంట్ ఫ్రీక్వెన్సీ వెన్ ద మోటార్ రన్స్ ఎట్ 600 ఆర్పిఎం చెప్పి. రోటర్ కరెంట్ ఫ్రీక్వెన్సీని ఇక్కడ చూడండి, ద రోటర్ కరెంట్ ఫ్రీక్వెన్సీ వెన్ ద మోటార్ రన్స్ ఎట్ 600 ఆర్పిఎం అని చెప్పాడు. అంటే దీన్ని దేంతో రిప్రజెంట్ చేస్తారంటే రోటర్ కరెంట్ ఫ్రీక్వెన్సీని ఎఫ్ డాష్తో రిప్రజెంట్ చేస్తారు, లేదా ఎఫ్ సఫిక్స్ ఆతో రిప్రజెంట్ చేస్తారు. సో గుర్తుపెట్టి ఎఫ్ డాష్ ఈజ్ ఈక్వల్ ఎస్ ఇంటూ ఎఫ్ అనమాట. ద రోటర్ కరెంట్ ఫ్రీక్వెన్సీ వెన్ ద మోటార్ రన్స్ ఎట్ 600 ఆర్పిఎం. సో ఎఫ్ డాష్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ ఎస్ వాల్యూ తెలియాలి, ఎఫ్ వాల్యూ తెలియాలి. ఇక్కడ ఎస్ వాల్యూ పొరపాటున కూడా ఆల్రెడీ ఇక్కడ మనకి ఇచ్చిన ఈ 4% స్లిప్ ఇక్కడ ఉంది కదా అని ఇక్కడ రాయకూడదు. ఎందుకంటే ఈ 4% స్లిప్ అనేది 1400 ఆర్పిఎం దగ్గర ఉన్నది. సో అక్కడ ఇది ఈ 1400 ఆర్పిఎం ఈ 4% స్లిప్ అనేది ఈ థర్డ్ వన్ దాంట్లో రాయకూడదు. ఈ రోటర్ కరెంట్ ఫ్రీక్వెన్సీ ఎక్కడ ఫైండ్ అవుట్ చేయాలంటే 600 ఆర్పిఎం దగ్గర ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ వాల్యూ ఆఫ్ ఎన్ ఇక్కడ ఎంత అంటే 600 ఆర్పిఎం అనమాట. ఈ వాల్యూ ఇక్కడ రాయకూడదు, మిస్టేక్ అది. సో ఇక్కడ ఆల్రెడీ వాడు ఇచ్చాడు కాబట్టి ఎన్ ఈజ్ ఈక్వల్ 600 ఆర్పిఎం. సో మనకి ఏం కావాలి స్లిప్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎఫ్ వాల్యూ అనేది ఎప్పుడు ఆల్వేస్ కాన్స్టెంట్. ఎంటైర్ ప్రాబ్లం మొత్తానికి ఎఫ్ వాల్యూ 50 హెర్ట్జ్ అనేది ఎప్పుడు కాన్స్టెంట్గా ఉంటుంది, అది చేంజ్ అవ్వదు. ఇవే చేంజ్ అవుతూ ఉంటాయి, స్పీడ్ వాల్యూ స్లిప్ వాల్యూ ఇవే చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఇక్కడ మనకి ఎస్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఎస్ అంటే ఏంటి ఎన్ఎస్ మైనస్ ఎన్ బై ఎన్ఎస్ సింక్రనస్ స్పీడ్. ఇక్కడ నో నీడ్ టు రైట్, ఇక్కడ 100 మనం మల్టిప్లై మీరు మనము ఇక్కడ చేసినా ఒకటే చేయకపోయినా ఒకటే, ఎందుకంటే డైరెక్ట్గా వాల్యూ ఇక్కడ మనకి ఎన్ఎస్ అంటే ఎంత వచ్చింది సింక్రనస్ స్పీడ్ ఎంతకుముందు 1500 ఆర్పిఎం. ఎన్ అంటే ఎంత ఇచ్చారు 600 బై 1500. ఇక్కడ మనకి ఎంత వస్తుంది ఇప్పుడు ఇది ఎస్ ఈజ్ ఈక్వల్ మనకి 0.6 అనమాట. ఇక్కడ మనకి మల్టిప్లై 100 చేయలేదు. 100 చేస్తే మళ్ళీ మల్టిప్లై మనం ఇక్కడ మనకి ఈ రోటర్ కరెంట్ ఫ్రీక్వెన్సీ మల్టిప్లై ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మల్టిప్లై 100 అనేది మనం ఇక్కడ చేయకూడదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టి ఒకవేళ మీరు చేశారనుకోండి ఈ వాల్యూ ఎంత వస్తుందంటే 6%లోకి రాయాల్సి వస్తుంది. అంటే ఇలా 6% అనేది రాయాలి ఇఫ్ మీరు మల్టిప్లై చేస్తే. కానీ ఇక్కడ మీరు తీసుకునేటప్పుడు మాత్రం దాన్ని కంపల్సరీగా మనం ఏం చేయాలి, ఇక్కడ మనకి ఇది ఇక్కడ ఏమైపోతుంది, ఇక్కడ మనకి ఇది ఈ పర్సెంటేజ్లోకి మనం కంపల్సరీగా దీన్ని ఎలా రాయాలంటే ఇక్కడ ఇంటూ 100 అని కాకుండా డైరెక్ట్గా 100 లేకుండా ఈ వాల్యూ తీసుకోండి. ఒకవేళ మీరు చేయాలి అది 0.6 వస్తుంది. సో ఎఫ్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ ఇంటూ ఎఫ్. ఎస్ వాల్యూ ఎంత వచ్చింది ఇప్పుడు మనకి 0.6 ఇంటూ 50. సో దిస్ ఈజ్ అ రోటర్ ఫ్రీక్వెన్సీ. ఎప్పుడైనా సరే మీరు గుర్తుపెట్టుకోండి ఫ్రీక్వెన్సీ వాల్యూ ఎఫ్ వాల్యూ అనేది మనకి ఆల్వేస్ కూడాను ఎఫ్ఆర్ కంటే ఎక్కువగా ఉంటుంది. అంటే ఈ రోటర్ కరెంట్ ఫ్రీక్వెన్సీ వాల్యూ కంటే 50 హెర్ట్జ్ ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది. ఈ రోటర్ కరెంట్ ఫ్రీక్వెన్సీ వాల్యూ ఈ ఎఫ్ వాల్యూ కంటే ఎక్కువగా రాకూడదు, అది ఇంపార్టెంట్. సో ఇది ఇచ్చిన సెకండ్ మోడల్ ప్రాబ్లం. సో ఇందులో సింక్రోనస్ స్పీడ్ ఉంది, స్పీడ్ ఆఫ్ ద మోటార్ వెన్ స్లిప్ ఈక్వల్ 4% ఉంది, రోటర్ కరెంట్ ఫ్రీక్వెన్సీ. ఇదో ఈ 3 మెథడ్స్ మీద ఈ 3 మీద మాత్రమే ఎగ్జామ్లో వస్తాయి, వీటికి మించింది ప్రాబ్లం రాదు. సో వీటి మీద ఇంకా ఫ్యూ ప్రాబ్లమ్స్ చూద్దాం. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం ఏంటంటే ఏ 6 పోల్ ఆల్టర్నేటర్ అని చెప్పాడు. ఏ 6 పోల్ ఆల్టర్నేటర్ రన్నింగ్ ఎట్ 1000 ఆర్పిఎం సప్లైస్ అండ్ 8 పోల్ ఇండక్షన్ మోటార్. ఫైండ్ ద యాక్చువల్ స్పీడ్ ఆఫ్ ద మోటార్ ఇఫ్ ద స్లిప్ ఈస్ 2.5%. ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఇందులో మనకి రెండు మెషిన్లు ఇచ్చారు, ఒకటేంటి ఆల్టర్నేటర్ ఉంది, ఇండక్షన్ మోటార్ ఉంది. సో ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు ప్రాబ్లం. ఇక్కడ చూడండి ఫస్ట్ ఏం ఇచ్చాడు వాడు ఆల్టర్నేటర్. అసలు ఆల్టర్నేటర్ అంటే ఏంటి, మెకానికల్ ఎనర్జీ నుంచి ఎలక్ట్రికల్ ఇచ్చేది. ఇండక్షన్ మోటార్ అంటే ఏంటి, ఎలక్ట్రికల్ టు మెకానికల్. ఇది మాత్రమే మనకు కావాల్సింది. వాడు ఏంటంటే మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి మాత్రమే ఇక్కడ ఆల్టర్నేటర్ని ఇచ్చాడు. ఈ ఆల్టర్నేటర్లకి మనకి ఎంత పోల్స్ ఉంది,
ఈ ఆల్టర్నేట్ ఇక ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఒకటే విషయం మెయిన్ ఏంటంటే ఈ ఆల్టర్నేటర్కి ఎన్ని పోల్స్ ఉన్నాయి, దీనికి కొన్ని పోల్స్ ఉన్నాయి. ఆల్టర్నేటర్ ఎన్ని పోల్స్ ఇచ్చాడు? 6 పోల్స్ ఇచ్చాడు. ఇండక్షన్ మోటార్ ఎన్ని పోల్స్ ఇచ్చాడు? 8 పోల్స్ ఇచ్చాడు. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, దీనికి పోల్స్ డిఫరెంట్ ఉంది, దీనికి పోల్స్ డిఫరెంట్. కానీ ఈ రెండింటికి ఫ్రీక్వెన్సీ ఇప్పుడు వాల్యూ ఒకటే ఉంటుంది. దాని వాల్యూ ఎంత అంటే 50 హెర్ట్జ్. సో మీరు ఇక్కడ ఇండక్షన్ మోటార్ మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేయాలి, ఆల్టర్నేటర్కి సంబంధం లేదు. అది ఏంటంటే జస్ట్ ఇండక్షన్ మోటార్కి ఇన్పుట్ సప్లై ఎలక్ట్రికల్ కావాలి కాబట్టి ఇక్కడ ఆల్టర్నేటర్ అనేది మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి మాత్రమే యూజ్ చేయడు. దాన్ని మీరు అసలు పర్టిక్యులర్ అసలు అందులో ఉన్నా కానీ అది అందులో లేదు అన్నట్టుగా మీరు అనుకోండి. సో ఇక్కడ మీరు చేయాల్సిన పని ఏంటంటే, సో ఇప్పుడు ఇచ్చిన ప్రాబ్లమ్ గివెన్ డేటా రాసుకుందాం. సో గివెన్ డేటాలో మనకి స్లిప్ ఎంత ఇచ్చాడు? 2.5%. పోల్స్ అనేది మనకి ఆల్టర్నేటర్ ఎంత 6 ఇచ్చాడు. ఇది మనకి అవసరం లేదు, రాసుకున్నా ఒకటే రాసుకోకపోయినా ఒకటే. ఇంకొకటి ఈ 8 పోల్ ఇండక్షన్ ఇక చూడండి, ఇక్కడ దీని యొక్క స్పీడ్ ఎంత ఉంది? ఆల్టర్నేటర్కి 1000 RPM ఉంది. ఇంకొకటి ఏంటి? పోల్స్ మనకి ఎంత ఉంది? ఇండక్షన్ మోటార్. ఇవి చాలా ఇంపార్టెంట్. స్లిప్, ఈ 3 ఫేజ్ ఇండక్షన్ మోటార్ యొక్క పోల్స్ అవి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఏం చేయాలంటే మన స్పీడ్ ఆఫ్ ది ఇండక్షన్ మోటార్ ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో దానికోసం మనం ఏం చేయాలంటే స్పీడ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి? స్లిప్ ఫామ్లో ఉంది మనకి. సో ఇందులో మనకి ఎన్ఎస్ మైనస్ ఎన్ రావాలంటే ఇక్కడ ఎన్ఎస్ వాల్యూ మనకు తెలియాలి. సో ఎన్ఎస్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఎన్ఎస్ ఈజ్ ఈక్వల్ 120F/P. ఇందులో మనకి ఎఫ్ అంటే 50. ఇక్కడ ఆల్రెడీ ప్రాబ్లంలో ఏమైనా మనకి 50 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ ఏమైనా ఇచ్చారా? ఇవ్వలేదు. కానీ ఆల్వేస్ వాల్యూ ఆఫ్ 50 అనేది హెర్ట్జ్ అనేది కాన్స్టెంట్ కాబట్టి వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా మీరు రాసుకోండి. సో ఎఫ్ ఈజ్ ఈక్వల్ మనకి దీంట్లో ఇక్కడ మీరు కంపల్సరీగా మనం దీంట్లో ఫైండ్ అవుట్ చేస్తే సింప్లీ ఇక్కడ ఎన్ఎస్ ఈజ్ ఈక్వల్ మనకి 120F/P అనమాట. సో సింక్రనస్ స్పీడ్ అనేది మనం ఈ విధంగా అంటే ఇందులోంచి మనకి వాడు ఇచ్చినా ఇవ్వకపోయినా మనం దీంట్లోంచి కూడా మనం ఇక్కడ 50 హెర్ట్జ్ వాల్యూ కూడా మనం రాసుకోవచ్చు లేదా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఎఫ్ ఈజ్ ఈక్వల్ అని రాసుకోవచ్చు, ఎన్ ఇంటూ పి అని రాసుకుని 120 అని రాసుకుంటే ఇక్కడ ఎఫ్ ఈజ్ ఈక్వల్ 50 అని వస్తుంది. ఇక్కడ ఫైండ్ అవుట్ చేసినా పర్లేదు, చేయకపోయినా డైరెక్ట్గా ఎఫ్ ఈజ్ ఈక్వల్ రాసుకున్నా అయిపోతుంది. ఇప్పుడు చూడండి, వీ హ్యావ్ టు ఫైండ్, మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? స్పీడ్ ఆఫ్ ద మోటార్ ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి స్లిప్లో మనకి ఎన్ఎస్ వాల్యూ రావాలి. సో ఎన్ఎస్ వాల్యూ కోసం మనం ఏం చేయాలంటే ఎన్ఎస్ ఈజ్ ఈక్వల్ టు 120F/P. సో ఎన్ఎస్ ఈజ్ ఈక్వల్ 120 × 50/8. సో ఇక్కడ మనకి సింక్రనస్ స్పీడ్ ఎంత వస్తుంది? 750 RPM. సో ఇప్పుడు మనం స్లిప్ వాల్యూ ఉంది, ఎన్ఎస్ వాల్యూ ఉంది. దీంట్లో మనం స్లిప్ ఎంత? 2.5 ఇచ్చారు. సో ఎన్ఎస్ మైనస్ ఎన్, ఎన్ఎస్ ఎంత? 750. ఇందులోంచి ఎన్ ఈజ్ ఈక్వల్ ఫైండ్ అవుట్ చేస్తే 731.25 RPM వస్తుంది. సో ఈ విధంగా ప్రాబ్లమ్ని చాలా జాగ్రత్తగా చదువుకుంటూ అర్థం చేసుకుంటూ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. సో అది మెథడ్ అనమాట. నెక్స్ట్ మెథడ్ నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, 4th ప్రాబ్లం. అన్ని ప్రాబ్లమ్స్ ఇప్పుడు మోడల్స్ అన్నీ కవర్ అయిపోయినాయి, కానీ డిఫరెంట్ వేస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఇందులో అడిగే 3 వేస్ మాత్రమే ఉంటాయి. ఒకటేంటి? స్లిప్ ఒకటి, సింక్రనస్ స్పీడ్ ఒకటి, నెక్స్ట్ రోటర్ కరెంట్ ఫ్రీక్వెన్సీ. ఈ మూడింటికి మించింది వేరే మోడల్ ఉండదు, కానీ వీటి మీద ఒక 10 ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అన్నీ ఒకటే ఉంటాయి. సో 4th ప్రాబ్లం చూడండి, ఏ 50 హెర్ట్జ్ 4 పోల్ 3 ఫేజ్ ఇండక్షన్ మోటార్ హ్యాస్ ఏ రోటర్ కరెంట్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ 2 హెర్ట్జ్ అని చెప్పాడు. డిటర్మైన్ ద స్లిప్ అండ్ స్పీడ్ ఆఫ్ ద మోటార్. ఇక్కడ గివెన్ డేటాలో మనకి వాడు ఏమి ఇచ్చాడు? ఎఫ్ ఈజ్ ఈక్వల్ 50 ఇచ్చాడు అండ్ పి ఈజ్ ఈక్వల్ ఎంత? 4 పోల్ అని చెప్పాడు. రోటర్ కరెంట్ ఫ్రీక్వెన్సీని దేంతో రిప్రజెంట్ చేస్తారు? ఎఫ్ డాష్ కానీ ఎఫ్ఆర్తో రిప్రజెంట్ చేస్తారు. సో అది ఎంత? 2 హెర్ట్జ్ ఇచ్చారు. సో గుర్తుపెట్టుకోండి, ఫ్రీక్వెన్సీ అనేది ఎప్పుడు కూడా రోటర్ కరెంట్ ఫ్రీక్వెన్సీతో ఎక్కువగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటిది? స్లిప్ ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నాడు. సో స్లిప్ ఫామ్లో అయింది ఎస్ ఈజ్ కూడా ఎన్ఎస్ మైనస్ ఎన్/ఎన్ఎస్. సో ఇక్కడ మనకి రోటర్ కరెంట్ ఫ్రీక్వెన్సీ వాడు ఇచ్చాడు కాబట్టి సో డైరెక్ట్గా స్లిప్ మనం ఈ ఫామ్లో యూజ్ చేసుకొని ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఈ ఫామ్లో ఇక్కడ మనకు అవసరం లేదు. ఎఫ్ డాష్ ఈజ్ ఈక్వల్ ఎస్ ఇంటూ ఎఫ్, ఎస్ ఈజ్ ఈక్వల్ మనకి ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎఫ్ డాష్/ఎఫ్, ఎఫ్ డాష్ ఎంత ఇచ్చారు? 2/50. సో దెన్ వీఆర్ గెటింగ్ స్లిప్ ఈజ్ ఈక్వల్ 4% వస్తుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏం ఫైండ్ అవుట్ చేయాలి? సెకండ్ వన్ ఇందులోనే స్పీడ్ ఆఫ్ ది మోటార్ అంటే ఎన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, స్లిప్ మాకు ఇక్కడ ఎంత వచ్చింది? 4% వచ్చింది. ఇక్కడ దీన్ని పర్సెంటేజ్లో రాసినప్పుడు 4 ఉంది. యాక్చువల్ పర్సెంటేజ్లో రాయకపోతే మనకి ఇక్కడ ఎస్ ఎంత? 0.04 ఉంది. ఇక్కడ మీరు స్పీడ్ ఆఫ్ ద మోటార్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఇక్కడ ఎస్ వాల్యూ అనేది మీరు 0.04 రాస్తున్నారు కాబట్టి ఇక్కడ ఇంటూ 100 రాయాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఇక్కడ మీరు 0.04 రాయకుండా ఇక్కడ 4 రాశారనుకోండి, అప్పుడు ఇక్కడ ఇంటూ మల్టిప్లై 100 చేయండి. సో ఇక్కడ నేను డైరెక్ట్గా 0.04 రాస్తున్నాను కాబట్టి ఎన్ఎస్ మైనస్ ఎన్/ఎన్ఎస్ అని రాస్తున్నాను. ఇక్కడ మనకి ఇంకా వాల్యూస్ ఏమేమి కావాలి? ఇక్కడ మనకి ఇక్కడ ఎన్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఎన్ఎస్ వాల్యూ మనకి ఇంకా తెలియదు కాబట్టి ఎన్ఎస్ వాల్యూ ఏంటి? 120F/P. సో 1500 RPM వస్తుంది. సో
ఆల్ వాల్యూస్ ఉన్నాయి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే దెన్ ఫైనలీ వీఆర్ గెటింగ్ 1440 ఆర్పిఎం అనమాట. సో ఇది మెథడ్ 4, సింప్లీ మోడల్ ప్రాబ్లం నెంబర్ 4 అనమాట. ఇందులో ఓన్లీ 3 మెథడ్స్ మాత్రమే ఉంటాయి. ఎన్ని ప్రాబ్లమ్స్ చూసినా మీరు అన్ని ప్రాబ్లమ్స్ అబ్జర్వ్ చేయండి, 3 మెథడ్స్ మాత్రమే ఉంటాయి. సో నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 5 చూడండి. ప్రాబ్లం ఇలా ఇచ్చారు. ఏ 2-pole 3-phase 50 Hz ఇండక్షన్ మోటార్ ఈజ్ రన్నింగ్ ఆన్ నో లోడ్ విత్ ఏ స్లిప్ ఆఫ్ 4%. క్యాలిక్యులేట్ ద సింక్రోనస్ స్పీడ్ అండ్ ద స్పీడ్ ఆఫ్ ద మోటార్ అని చెప్పాడు. సో గివెన్ డేటా రాసుకుంటే P ఈజ్ ఈక్వల్ ఎంత 2 ఇచ్చారు, F ఈజ్ ఈక్వల్ ఎంత 50 Hz 3-phase ఇండక్షన్ మోటార్, S ఈక్వల్ ఎంత S ఈజ్ 4%. ఏ ఫైండ్ అవుట్ చేయాలి? సింక్రోనస్ స్పీడ్ ఫైండ్ అవుట్. NS ఈజ్ ఈక్వల్ ఫైండ్ అవుట్ చేయాలి. 120F/P 120 50/2 దట్ ఈస్ 3000 ఆర్పిఎం వస్తుంది. నెక్స్ట్ సెకండ్ వన్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి? స్పీడ్ ఆఫ్ ద మోటార్. ఫార్ములా ఏంటిది? S ఈజ్ ఈక్వల్ టు NS మైనస్ N/NS ఇంటూ 100. ఇక్కడ N ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఏంటి? S ఆల్రెడీ వాడు 4 ఇచ్చాడు, NS మనకి ఆల్రెడీ ఎంత వచ్చి 3000 వచ్చి అన్నీ సబ్స్టిట్యూట్ చేస్తే వీఆర్ గెటింగ్ N ఈజ్ ఈక్వల్ 2880 ఆర్పిఎం వస్తుంది. ఇక్కడ మీకు క్యాలిక్యులేటర్ని ఆపరేట్ చేయడం కంపల్సరీగా రావాలి. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 6 అనమాట. సో 6th వన్ ప్రాబ్లం చూడండి. 6th ప్రాబ్లం, ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ అన్ ఈఎంఎఫ్ ఇన్ ద స్టేటర్ ఆఫ్ ఏ 4-pole 3-phase ఇండక్షన్ మోటార్ ఈజ్ 50 Hz. సో ఫ్రీక్వెన్సీ ఎంత చెప్తున్నాడు? 50 Hz అని చెప్తున్నాడు. నెంబర్ ఆఫ్ పోల్స్ అని ఎంత చెప్తున్నాడు? 4-pole అని చెప్తున్నాడు. ఏ మోటార్ ఇది? 3-phase ఇండక్షన్ మోటార్ అండి. అయితే ఆయన దట్ ఇన్ ద రోటర్ ఈజ్ 1.5 Hz అని చెప్తున్నాడు. ఇక్కడ మీరు ప్రాబ్లం జాగ్రత్తగా చదివి అర్థం చేసుకోవాలి. ఫ్రీక్వెన్సీ ఆఫ్ స్టేటర్ ఎంత అన్నాడు? 50 Hz అంటున్నాడు. కంటిన్యూషన్ మళ్ళీ ఫ్రీక్వెన్సీ ఇన్ ద రోటర్ ఎంత అంటున్నాడు? 1.5. అంటే అర్థం ఏంటిది? ఎఫ్ డాష్, దీన్నే ఓఆర్ఆర్ ఎఫ్ఆర్ అని కూడా రిప్రజెంట్ చేస్తుంది. దాని వాల్యూ ఎంత అంటే 1.5 Hz. అయితే డిటర్మైన్ ద స్లిప్ అంటున్నాడు అండ్ ద స్పీడ్ ఆఫ్ ద మోటార్ అని చెప్తున్నాడు. సో ఇక్కడ చూడండి, డిటర్మైన్ ద స్లిప్ అంటే ఏంటి? ఇక్కడ మనకి వాల్యూస్ ఇచ్చిన వాల్యూస్ని బేస్ చేసుకొని మనం ఫార్ములాస్ని మనం ఐడెంటిఫై చేయాలి. సో స్లిప్ మనం ఇక్కడ ఆల్రెడీ ఫార్ములాస్ ఏమి ఇచ్చాడు? వాల్యూస్ ఎఫ్ ఇచ్చాడు, ఎఫ్ డాష్ ఇచ్చాడు. సో ఎఫ్ డాష్ మనకి వాల్యూ ఫార్ములా ఏంటి? స్లిప్ ఫైండ్ అవుట్ చేయడానికి ఎఫ్ డాష్ ఈజ్ ఈక్వల్ ఎస్ ఇంటూ ఎఫ్. సో ఇందులో ఎఫ్ ఏమి రాసు? ఎస్ ఈజ్ ఈక్వల్ ఎఫ్ డాష్ బై ఎఫ్, దట్ ఈస్ వీఆర్ గెటింగ్ 3%. ఇంకొకటి ఏంటి? స్పీడ్ ఆఫ్ ద మోటార్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎస్ ఈజ్ ఈక్వల్ ఏంటి? NS మైనస్ N/NS. సింపుల్ అనమాట. ఇక్కడ నేను 0.03 రాస్తున్నాను కాబట్టి ఇక్కడ ఇంటూ నేను మల్టిప్లై 100 చేయట్లేదు. అదే 3 రాస్తుంటే ఇంటూ 100 చేయాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకున్నది 0.03 ఇంటూ ఇక్కడ NS కావాలి కాబట్టి సింక్రోనస్ స్పీడ్ 120F/P చేస్తే 1500 ఆర్పిఎం వస్తుంది. ఇక్కడ 1500 మైనస్ N/1500, దీంట్లోంచి N రాస్తే 1455 ఆర్పిఎం వస్తుంది. ఇది 6th ప్రాబ్లం. సో ఇంకొకటి 7th ప్రాబ్లం చూడండి. మీరు అన్ని ప్రాబ్లమ్స్ చూడండి, 10 ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇక్కడ మనకి. ఈ 10 ప్రాబ్లమ్స్లో మీరు ఒకటే 3 మెథడ్స్ మాత్రమే ఉంటుంది. 3 మాత్రమే అడుగుతారు ఎప్పుడు. ఒకటి ఏంటంటే స్లిప్, ఇంకొకటి రోటార్ స్పీడు, ఇంకొకటి రోటార్ ఫ్రీక్వెన్సీ. ఈ 3 తప్ప ఏమీ అడగరు ఎన్ని ప్రాబ్లం చేసినా. కాకపోతే ఎక్కువ ప్రాబ్లం చేస్తే మనకి గుర్తుంటుంది, మైండ్ స్ట్రాంగ్ అయింది, అందుకేసి నేను ప్రాబ్లం చెప్తున్నాను. సో ప్రాబ్లం నెంబర్ 7, ఏ 3-phase 50 Hz అని చెప్తున్నాడు. అంటే ఏంటి? ఎఫ్ ఈక్వల్ ఎంత? ఎఫ్ ఈజ్ ఈక్వల్ 50 ఇచ్చారు. ఇండక్షన్ మోటార్ హ్యాస్ 8 poles. ఇఫ్ ద ఫుల్ లోడ్ స్లిప్ ఈస్ ఎస్ ఈక్వల్ ఎంత? 2.5%. ఫస్ట్ డిటర్మైన్ ఏ ఫైండ్ అవుట్ చేయాలి? సింక్రోనస్ స్పీడ్. అంటే ఏంటి? NS ఫైండ్ అవుట్ చేయాలి. NS అంటే ఏంటి? 120F/P. అన్ని వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే 750 ఆర్పిఎం వస్తుంది. సెకండ్ వన్ ఏంటి? రోటార్ స్పీడ్. అంటే NR ఫైండ్ అవుట్ చేయాలి. N సింపుల్ అనమాట, ఇదేగా ఫైండ్ అవుట్ చేయాలి. S ఎంత ఇచ్చాడు? 2.5. NS అంటే ఎంత? 750 మైనస్ N. ఇందులో సబ్స్టిట్యూట్, దీన్ని సింప్లిఫై చేస్తే 731.25 ఆర్పిఎం వస్తుంది. నెక్స్ట్ థర్డ్ వన్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి? రోటార్ ఫ్రీక్వెన్సీ. అంటే ఏంటి? ఎఫ్ డాష్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఎస్ ఉంది, ఎఫ్ ఉంది. ఎస్ వాల్యూ ఎంత? 2.5 ఇచ్చారు. సో ఇక్కడ మనకి ఎస్ అనేది ఇక్కడ వాల్యూ, రోటార్ ఫ్రీక్వెన్సీ వాల్యూ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఎస్ వాల్యూ ఎప్పుడు 4% అని సబ్స్టిట్యూట్ చేయకూడదు. ఓన్లీ అది పాయింట్లలో మాత్రమే సబ్స్టిట్యూట్ చేయాలి. మీరు 4 అనేది సబ్స్టిట్యూట్ చేశారనుకోండి, రోటార్ ఫ్రీక్వెన్సీ వాల్యూ ఇచ్చిన గివెన్ ఫ్రీక్వెన్సీ వాల్యూ కంటే ఎక్కువ వస్తుంది. అలా వస్తే తప్పది. ఎప్పుడైనా సరే ఎఫ్ వాల్యూ అనేది ఎఫ్ డాష్ కంటే ఎక్కువగా ఉండాలి. కాబట్టి ఇది 0.025లో సబ్స్టిట్యూట్ చేయాలి. దెన్ ఎఫ్ డాష్ ఈజ్ ఈక్వల్ 1.25 హెడ్ వస్తుంది. ఇది ప్రాబ్లం నెంబర్ 7. సో నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 8 చూడండి. సో ప్రాబ్లం నెంబర్ 8 ఇలా ఇచ్చారు. ఏ 4-pole ఇండక్షన్ మోటార్. సో P ఎంత ఇచ్చారు? 4 ఈజ్ ఎనర్జైజ్ ఫ్రమ్ 50 Hz. ఎఫ్ ఎంత ఇచ్చారు? 50 Hz ఇచ్చారు.
supply system. If the machine runs on full load at 3% slip, S is equal 3% అని ఇచ్చారు. డిటర్మైన్ ద రన్నింగ్ స్పీడ్ అండ్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద రోటర్ కరెంట్. రన్నింగ్ స్పీడ్ అంటే ఎన్ కానీ దీన్ని ఎన్ఆర్తో రిప్రజెంట్ చేస్తారు, ఇది ఫైండ్ అవుట్ చేయాలి. రోటార్ కరెంట్స్ అంటే అర్థం ఏంటంటే ఎఫ్ డాష్ లేదా దీన్ని ఎఫ్ఆర్తో రిప్రజెంట్ చేస్తారు, ఈ రెండు ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు పర్సంటేజ్ ఆఫ్ ఇక్కడ మనం ఎన్ఆర్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఫార్ములా ఏంటిది, ఎస్ ఈక్వల్ ఎన్ఎస్ మైనస్ ఎన్ఆర్ బై ఎన్ఎస్. ఇక్కడ ఎస్ ఇక్కడ మనకి ఎన్ అనేది రావాలి అంటే లేదా ఎన్ఆర్ రావాలి అంటే కంపల్సరీగా ఎన్ఎస్ వాల్యూ ఇక్కడ తెలిస్తేనే వస్తుంది. సో ఎన్ఎస్ అంటే ఏంటి 120F/P. దీన్ని మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఆల్ వాల్యూస్ 1500 RPM వస్తుంది. ఇందులో అన్నీ సబ్స్టిట్యూట్ చేస్తే ఎన్ఆర్ ఈక్వల్ ఫైనల్గా 1455 RPM వస్తుంది. నెక్స్ట్ ఇది ఫస్ట్ వన్ అయిపోయింది. సెకండ్ వన్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి, రోటర్ ఫ్రీక్వెన్సీ అన్న ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద రోటర్ కరెంట్. ఇది రోటర్ ఫ్రీక్వెన్సీ ఏంటి ఫార్ములా ఎఫ్ఆర్ సఫిక్స్ ఈ ఎస్ ఇంటూ ఎఫ్. సో ఇక్కడ ఎస్ వాల్యూ ఎంత మనకి 3 అని డైరెక్ట్గా రాయకూడదు, ఎప్పుడైనా దీన్ని పాయింట్లలో రాయాలి. 3% కాబట్టి అది ఏమవుతుంది 0.03 ఈజ్ మల్టిప్లైడ్ విత్ 50 హెడ్స్. సో దీని వాల్యూ 1.5 హెడ్స్ వస్తుంది. ఇది ప్రాబ్లం నెంబర్ 8 అనమాట. సో నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 9. ఎన్ని ప్రాబ్లమ్స్ చూసినా అందులో మీరు మెయిన్గా 3 మెథడ్సే ఉంటాయి. ఒకటి ఫైండ్ అవుట్ ద సింక్రనస్ స్పీడ్ అంటాడు, ఫైండ్ అవుట్ ద రోటర్ స్పీడ్ అంటాడు, ఫైండ్ అవుట్ ది రోటర్ కరెంట్ ఫ్రీక్వెన్సీ అంటాడు. ఈ 3 మాత్రమే ఉంటాయి. చూడండి 9th ప్రాబ్లం. ఏ 6 pole ఇండక్షన్ మోటార్, పోల్స్ ఎంత ఇచ్చాడు 6 ఇచ్చాడు. ఇండక్షన్ మోటార్ ఈ సప్లైడ్ ఫ్రమ్ ఏ 400 volts అండి. V ఈక్వల్ ఎంత అన్నాడు 400 volts అన్నాడు. 3 phase ఇండక్షన్ మోటార్ సప్లై ఫ్రీక్వెన్సీ ఎంత 50 హెడ్స్. ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద రోటార్ ఇండ్యూస్ ఈఎంఎఫ్ ఈజ్ ఎఫ్ఆర్ లేదా దీన్ని ఎఫ్ డాష్ రిప్రజెంట్ ఎంత ఇచ్చాడు 2 హెడ్స్ ఇచ్చాడు. క్యాలిక్యులేట్ క్యాలిక్యులేట్ చేయాలి, పర్సంటేజ్ స్లిప్ ఫైండ్ అవుట్ చేయాలి. సో పర్సంటేజ్ స్లిప్ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా ఇక్కడ ఇచ్చిన గివెన్ డేటాలోంచి మనకి ఫార్ములాని మనం ఐడెంటిఫై చేసుకోవాలి. పర్సంటేజ్ స్లిప్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే 2 ఫార్ములా ఇక్కడ మనకి ఎఫ్ ఉంది ఎఫ్ఆర్ ఉంది. సో ఎఫ్ఆర్ ఈజ్ ఈక్వల్ ఎస్ఎఫ్ ఉంది. సో ఇందులోంచి మనకి డైరెక్ట్గా ఏం రాసుకోవచ్చు 2 సబ్స్టిట్యూట్ చేయొచ్చు, ఎఫ్ 50 ఉంది, ఎస్ ఈజ్ ఈక్వల్ టు 2/50. సో స్లిప్ వాల్యూ వచ్చేసింది, దట్ ఈస్ 4%. సెకండ్ వన్ ఏమేమి ఫైండ్ అవుట్ చేయాలి, రోటార్ స్పీడ్. సో రోటార్ స్పీడ్ అంటే ఏంటి ఫార్ములా ఎస్ ఈక్వల్ ఎన్ఎస్ మైనస్ ఎన్ఆర్ బై ఎన్ఎస్ ఇంటూ 100. ఇందులో ఎన్ ఫైండ్ అవుట్ చేయాలి, ఎస్ వాల్యూ తెలుసు. సింప్లీ ఇక్కడ మనకి సింక్రనస్ స్పీడ్ అనేది మనం కంపల్సరీగా ఏం చేసుకోవాలి ఫైండ్ అవుట్ చేయాలి. సో సింక్రనస్ స్పీడ్ ఏంటి 120F/P అనమాట. 120 మనకి ఎఫ్ అంటే ఎంత ఇచ్చాడు 50 బై పి అంటే ఎంత నెంబర్ ఆఫ్ పోల్స్ ఎంత ఇచ్చాడు 6 అనమాట. వస్తే ఎంత వస్తుంది 1000 RPM వస్తుంది. ఇది ఎన్ఎస్ అని ఇక్కడ 1000 సబ్స్టిట్యూట్ చేసాం, 4 సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇందులో మనకి ఎన్ ఎంత వస్తుంది 960 RPM వస్తుంది. సో దిస్ ఈస్ ద ప్రాబ్లం మెథడ్. సో ఇది 9th ప్రాబ్లం అనమాట. నెక్స్ట్ 10th ప్రాబ్లం. A 6 pole 50 head squirrel cage induction motor runs on no load at a shaft speed of 970 RPM. సో గివెన్ డేటాలో మనం రాసుకోవాలి. పోల్స్ ఎంత ఇచ్చాడు 6 అన్నాడు, 50 హెడ్స్ ఫ్రీక్వెన్సీ, అండ్ నెక్స్ట్ ఏమన్నాడు స్క్వేరల్ గేజ్ ఇండక్షన్ మోటార్ ఎన్ ఈజ్వల్ ఎన్ఆర్ ఈజ్వల్ ఎంత 970 RPM అన్నాడు. సో క్యాలిక్యులేట్ ఏం చేయాలి పర్సంటేజ్ స్లిప్ ఫైండ్ అవుట్ చేయాలి. స్లిప్ ఫైండ్ అవుట్ చేయాలని ఫార్ములా ఏంటి ఎస్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఎన్ఎస్ మైనస్ ఎన్ బై ఎన్ఎస్ ఇంటూ 100. సో ఇక్కడ మనకి ఎన్ఎస్